తెలుగుదేశం పార్టీ మేల్కోకపోతే కష్టమే. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలు లక్షల్లో ఉంటే ఆ పార్టీని నమ్మి ఓట్లు వేసే ప్రజలు కోట్లలో ఉన్నారు. 2024కు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. రేపు అధికారంలోకి రాగానే ఎవరి మాట వినకుండా తప్పు చేసిన వాళ్ల తాట తీసి తీరుతామని. అయితే ఆ దిశగా కొన్ని చర్యలు జరుగుతూ ఉన్నా మొత్తంగా చూసుకుంటే మాత్రం పార్టీ తన లైన్ తప్పుతుంది అన్న సంకేతాలు అటు సామాన్యుల్లోనే కాదు ఇటు క్యాడర్ లో కూడా కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు పార్టీ లైన్ తప్పడం ఏంటి? ఎందుకు పార్టీ ఇంతగా విమర్శల పాలవుతుంది అంటే గతంలో కొన్ని నెలల కిందట తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు నిబద్ధత ఉంది. మేం వైసీపీ మాదిరిగా అరాచక శక్తులను అలాంటి వారు ఎవరైనా ఉంటే పద్ధతి మార్చుకోవాలి అంటూ స్వయానా తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే క్యాడర్ మొత్తం అదే మాట మీద ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం లీడర్లు వైసీపీలో ఉండగా అరాచకాలు చేసిన వారిని, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన వారిని ఎదురు వెళ్లి మరీ దండలు వేసి దండం పెట్టి పార్టీలోకి ఆహ్వానించేస్తున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే అసలు ఆ నాయకుల చరిత్ర కానీ వారి బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ కానీ పరిగణలోనికి తీసుకోకుండానే వారి మెడలో జెండా వేసేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ డాన్లా పేరు పొందిన వాళ్ళని, క్రిమినల్స్ ని ఇలా ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి లాక్కోవడం వల్ల పార్టీలో చెత్త ఎక్కువై లేనిపోని తలపోట్లు తప్ప పైసా ఉపయోగమైతే ఉండదు. ఇది ఒప్పుకొని తీరాల్సిన నిజం. ఇక మరోపక్క ఇతర పార్టీల నాయకులు కూడా కేసుల నుంచి రక్షణ పొందేందుకు ఇలా టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఇలాంటి వ్యవహారాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలని, క్షేత్రస్థాయి నాయకులకు గట్టి వార్నింగ్ ఇవ్వాలని అంటోంది క్యాడర్. కాకపోతే ఇక్కడ ఇంకో విధంగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే ఎన్నికలకు ముందే వైసీపీ పార్టీలో కొందరు నాయకులను స్వయానా చంద్రబాబే తీసుకుని వాళ్లకు సీట్లిచ్చి గెలిపించి చివరికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన ఘన చరిత్ర కలిగిన పార్టీ ఉన్న తెలుగుదేశం ఇప్పుడు లోకల్ నాయకులను, లోకల్ క్యాడర్ కి తప్పుడు వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించడం తప్పని ఏ రకంగా చెప్పగలదు? ఇప్పటికే బడా నాయకులంతా అటు జనసేనలోకి ఇటు భారతీయ జనతా పార్టీలోకి వలసబాటలు పడుతూ ఉండడం, అదీకాక తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని నానా మాటలు అన్నవారిని సైతం కూటమిలోని ఇతర పార్టీలు చేర్చుకోవడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మేల్కోకపోతే రానున్న రోజుల్లో భారీ నష్టాన్నే చూడక తప్పదు. ఇది ఒప్పుకొని తీరాల్సిన నిజం.